కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానించడాన్ని రాష్ట్ర దళిత సేవా అధ్యక్షులు గన్నెంపూడి ప్రేమ్ కుమార్, నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు, డప్పు కళాకారులు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల గోవింద ప్రసాద్ ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రపంచంలో అతి పవిత్ర గ్రంథమైన రాజ్యాంగాన్ని రచించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని బాధ్యతారహితమైందని, ఆయన మంత్రి పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర దళిత సేవా అధ్యక్షులు సంఘాల తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇటువంటి ఘటన మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు, డప్పు కళాకార సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల గోవింద ప్రసాద్, మిత్రులు పెద్దలు గౌరవనీయులు నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు, డప్పు కళాకార సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కల్వకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ మాట్లాడతారు. తెలియజేస్తున్నాను. అత్యున్నతమైనటువంటి భారతదేశ పార్లమెంటులో ప్రపంచ మేధావి, ప్రపంచ దేశాలు కొనియాడబడుతున్నటువంటి మహోన్నత వ్యక్తి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలతో మాట్లాడినటువంటి